మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. ఆత్మీయులందరికీ స్వాగతం. నమస్తే, నేను మీ ప్రభాకరాచారి. మనము మన డైరెక్ట్గా విషయానికి వస్తే ఎన్ని రోజులు ఆడుకుంటామండి, ఎన్ని రోజులు బాధపడతాం, ఎన్ని రోజులు ఈ సమస్యలలో మనం కొట్టుమిట్టాడుతాం. ఒక సమస్య వస్తుంది, ఒక రౌండ్ వేస్తాం. ఎలా రౌండ్? ఫస్ట్ జ్యోతిషము, వాస్తు, న్యూమరాలజీ, మంత్రయంత్ర తంత్ర, ఇక మొదలవుతుంది ఇలా మన జీవితం. సో ఇంకొక సమస్య వచ్చింది, మళ్ళీ 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 ఎన్ని రోజులు ఇలా తిరుగుతూ వెళ్తారు, ఎన్ని రోజులు బాధపడతారు? అది కాదు మీరు చేయాల్సింది. యాచించేటువంటి స్థితి పూర్తిగా మారిపోవాలి, శాసించేటువంటి స్థితికి మీరు రావాలి. ఇది నా జీవితంలో నేను చిన్నగా ఉన్నప్పుడు జరిగినటువంటి సిస్టమ్ ఇది. అంటే నేను ఈ బాధలు పడ్డాను, నేను ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అనుభవించాను. ఈ అడగడం, జ్యోతిషులను కావచ్చు, ఇంకొకరిని కావచ్చు అడగడం, ఈ అడిగి వాళ్ళు చెప్పేటువంటి పాటించి ఇది కాదు ఇంకా ఏదో ఉంది అనేటువంటి సిచ్యువేషన్ మనం పట్టుకుంటూ వెళ్తే చివరికి ఏంటంటే శాసించే స్థాయికి మనం వస్తాం. ఇక్కడ ఇది మొత్తం కనుక చూస్తే శాసించే స్థాయికి ఎలా అనేది మీకు పూర్తిగా అవగతమవుతుంది. జ్యోతిషం అండి, మరి జ్యోతిషంలో మీరు చూడండి, పేపర్ తీసి చూడండి, పేపర్స్ ఉంటాయి కదా, ఈనాడు, జ్యోతి ఇలాంటివన్నీ మీరు తీసి చూడండి. సరే, లేదా సండే మ్యాగజైన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూడండి. ఒక్కొక్క రాశి పైన ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క జ్యోతిషుడు ఒక్కొక్క రకంగా చెప్తాడు. అదే టైము, అదే డేట్ ఆఫ్ బర్త్, అదే సిచ్యువేషను. మరి ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? వాస్తులో కూడా అందరూ ఒకే రకంగా చెప్పరు, ఇందులో కూడా డిఫరెంట్ ఉంటుంది. న్యూమరాలజీలో ఇక్కడికి వచ్చినట్టయితే నేను ఆ న్యూమరాలజీ ఫాలో అవుతాను, నేను ఇది ఫాలో అవుతాను. మళ్ళీ దీంట్లో కూడా ఉంటాయి రకరకాలుగా. మంత్ర సిస్టానికి వచ్చినట్టయితే దశమహావిద్యలు ఉంటాయి, అలాగే ఇంకా ఉగ్రము ఉంటాయి, సాత్వికంగా ఉంటాయి, మధ్య రకంగా ఉంటాయి, ఇలా అనేక రకాలైనటువంటి ఉంటాయి. ఏం పట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి తెలియదు కదా. యంత్రానికి వచ్చినట్టయితే అసలు యంత్రం అంటే ఏంటి, ఇది మామూలు సబ్జెక్టులు కావు. ఇవి జీవితాంతం కష్టపడినా కూడా అర్థం కానటువంటి ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి ఇందులో. ఇక కుండలిని వ్యవస్థ, అసలు మనం ఏం సాధించుకోవాలి, మనము ఏం చేయాలి, అసలు ఈ కుండలిని అంటే ఏంటి? ఈ అవతార్ బాబా కుండలిని క్రియాయోగం అని ఒకరంటారు, శివకుండలిని అని ఒకరంటారు కదా. ఈ శ్వాస మీద ధ్యాస ఒకటి ఉంటుంది, లయయోగం ఉంటుంది, ఎన్ని కుండలిలు. మరి దీన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి? దినం ప్రతిరోజు కూడా ఇక్కడ మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటంటే, మనం ఎదుగుతున్నామంటే తొక్కేసేటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. మరి వీటిని మనం ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అవి కాకుండా బ్లాక్ మ్యాజిక్ లాంటి సమస్యలు ఉంటాయి. ఇంకా జపం అంటే ఏమిటో తెలీదు. మన యూట్యూబ్ ఓపెన్ చేసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఒకరు చేయమని చెప్తారు, ఒకరు వద్దని చెప్తారు. అసలు శాస్త్ర ప్రమాణం ఏంటి, అసలు ఏం చేయాలి? శాస్త్ర ప్రమాణం అనేది కూడా మీరు పక్కన పెట్టినట్టయితే మీ అనుభవమే జ్ఞానం. ఇది ఎలా? ఉపాసన ఏంటి? మళ్ళీ ఇందులో ఆధ్యాత్మికత ఎంత ఉంటుందంటే, ఆధ్యాత్మికత వేరు, ఆధ్యాత్మికంగా అది వేరుంటుంది. మంత్రోపాసన సిస్టమ్ వేరుంటుంది, వేదాంతము వేరే ఉంటుంది, మళ్ళీ వేదాంతుల సిస్టమ్ వేరే ఉంటుంది, గురుపదేశాలు వేరే ఉంటాయి, అచలము వేరే ఉంటుంది, ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలు వేరే ఉంటాయి. అసలు ఏది మనం పట్టుకుంటే మన జీవితంలో మనం ఒక గొప్ప స్థితికి వెళ్ళిపోతాం. ఇక్కడ సిద్ధులు ఉంటారు, అఘోరీలు ఉంటారు, నాగసాధువులు ఉంటారు. ఇలా కొన్ని సనాతన ధర్మానికి వచ్చినట్టయితే లెక్కలేని అన్నీ ఉన్నాయి. ఇంతకీ మనం ఏది పట్టుకుంటే మనం ముందుకు వెళ్తాం? యాచించే స్థాయి నుండి శాసించేటువంటి స్థాయికి మనం ఎప్పుడు వస్తాం, ఎలా వస్తాం? మనకు ఏది ఉంటే వస్తాం. మనకు
ప్రతి దాంట్లో కూడా ఒక సిస్టంగా ఒక క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మంత్రానికి వచ్చినటువంటి విషయానికి వచ్చినట్టయితే మంత్రానికి సంబంధించిన సుమారు ఒక 20 పైగా వీడియోలు ఉన్నాయి. మంత్రము, దాని విశిష్టత, అసలు ఏమిటి, సైన్స్ పరంగా వివరించుకుంటూ వచ్చాను. ఊరికే కాదు, నేను ఏది చేసినా కూడా దానికి సైన్స్ రిలేటెడ్ నేను జోడిస్తాను. అలా సైన్స్ రిలేటెడ్ ఉన్న వాటినే నేను తీసుకుంటాను, అదే మీకు చెప్తాను. గుడ్డిగా నేను చెప్పేది ఉండదు, అది నాకే ఇష్టం ఉండదు. ఇక ఇన్ని ఉన్నాయండి. మీకు ఏమి కావాలి? ఫస్ట్ యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి వెళ్ళాలంటే మీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మీకు అవసరం. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. మరి ఆ జ్ఞానం ఎవరిస్తారు? ఒక అతను నాకేంటంటే ఫోన్ చేసి, గురువుగారు మంత్రమా, యంత్రమా, తంత్రమా, కుండల్నియా, లేకపోతే శక్తి ప్రసారణ చేసేటువంటి శక్తిపాతమా, అసలు ఏం చేయాలి, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ఇందులో ఏది గొప్పదైతే అది నేను పట్టుకుంటాను. ఏది గొప్పది అనేది ఒకరు చెప్పడం కాదు, మీరు నిర్ణయించుకోవాలి, మీరు తెలుసుకోవాలి. ఏది గొప్పది అనేది మీకు తెలియాలంటే ముందు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఒక మంత్రం గురించి కానీ యంత్రం గురించి కానీ ఏదైనా మనం పెట్టడం జరిగింది అంటే పర్ఫెక్ట్గా దాని గురించి సైన్స్ పరంగా వివరిస్తూ కూడా నేను పెడుతున్నాను. ఇక్కడ మీకు ఒక దానిపైన పరిపూర్ణమైనటువంటి సబ్జెక్టు కనుక మీరు అందితే మీకు ఏమి చేయాలో మీకు తెలుస్తుంది. సంచితాన్ని దగ్ధం చేసేసుకొని అడ్డంకులన్నింటినీ కూడా అధిగమిస్తూ ప్రారంధాన్ని నిర్మించుకుంటూ ఇక్కడ ఆగామి కర్మతో మనం ముందుకు వెళ్ళాలి. ఆగామి అంటే ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమీ ఉండదు ఇంట్లో కూర్చొని చేసుకో, అది ఆగామి. ఆగామి అంటే ఫ్యూచర్ గురించి ఇలా అనుకుంటూ ఉండడం. కానీ మీరు ప్రారంధంలో కానీ సంచితములో కానీ చేయకపోతే ఆగామి మీకు క్రియేషన్ కానే కాదు. ఇలా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఒక్కటే, నేను చెప్పేటువంటి ఈ ప్రతిదాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతూ ప్రతి ఒక్క వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి విషయం వచ్చింది అంటే మీరు శుభ్రంగా దాన్ని రాయండి. ఈ గురుగారు ఇంత సబ్జెక్టు చెప్పాడు ఈరోజు, దీంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి మీరు రాసుకోండి. మీరు ఇలా చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా నేను సనాతన ధర్మంలో ఉండేటువంటి వాళ్ళు, సనాతన ధర్మం గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు, అందులో ఉండేటువంటి వాళ్ళు శక్తివంతంగా ఎదగడానికి, ముందుకు వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో నేను ముందుకు వస్తున్నాను. ఇందులో ఇతర ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు నా దగ్గర. వాళ్ళు డైరెక్ట్గా గురుగారు ఇది మా పరిస్థితి, మేము ఈ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళము, మాకు మీరు సహాయం చేయండి, మేము దీన్ని పరిష్కరించుకోవాలంటే మేమేం చేయాలి, ఇతరులకు పరిష్కారం చేయాలి అంటే మేమేం చేయాలి, మేము ఈ సిస్టాన్ని నడుపుతున్నాము, మేము ముందుకు వెళ్ళాలి. వాళ్ళని చెప్పినటువంటి ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ను వాళ్ళు పూర్తి చేసేస్తారు, వాళ్ళు చక్కగా నేర్చుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ నేను నా ధర్మం గురించి నేను ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో నా ధర్మం కన్నా ఇతర ధర్మాల వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు. మీకోసమే నేను ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని చైతన్యవంతం చేయడానికి నేను వచ్చాను. మిమ్మల్ని మనస వాచ కర్మన ముందుకు ప్రాక్టికల్గా తీసుకువెళ్ళడానికే వచ్చాను. మీరు ఏది చేసినా కూడా శక్తివంతంగా అనేక కోట్ల రూపాయలు సంపాదించేటువంటి విధంగా ఐశ్వర్యము, ఆరోగ్యము, సంబంధ బాంధవ్యాలు అన్నిటినీ కూడా శక్తివంతంగా మీరు ముందుకు నడిపించుకుంటూ బ్యాలెన్సింగ్గా మీరు ఎలా వెళ్ళాలో తెలియజేయడానికి నేను వచ్చాను. మీరు సబ్జెక్టును ఫాలో కండి. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది గురుగారు నేను అక్కడెక్కడో వీడియో చూశాను, ఇక్కడెక్కడో వీడియో చూశాను, ఆ తమ్ముని మీరు ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటే వచ్చేటువంటిది. అలా కాదు, బ్రహ్మాస్త్రము అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మాస్త్రము ఆచార్య ప్రభాకరాచారి అన్నా మీకు వచ్చేస్తుంది. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే మీకు ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఖచ్చితంగా ప్రతిదానిపైన ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, ఇన్నిటిపైన కూడా లేశ మాత్రము సంశయం లేకుండా మీకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఇచ్చేటువంటి విధంగా, అది కరెక్ట్గా ఇచ్చేటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అఘోరీలు
కంప్లీట్గా ఉంటారు. ఎక్కడ? శ్మశానంలో ఉంటారు. వాళ్ళకి సంబంధాలన్నీ వదిలించుకుంటారు. అంటే తల్లిదండ్రులను పట్టించుకోరు, వాళ్ళు వదిలేసి వస్తారు. అట్లాగే భార్య పిల్లలు ఉండరు. ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళ యొక్క సిస్టంలోనే ఏది వద్దు అనేటువంటి భావనతో శ్మశానాలకు వెళ్ళి అక్కడే సాధనలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అంతర్గతంగా మీరు దాన్ని తీసుకొని బాగా అర్థం చేసుకోండి. మీరు అంతర్గతంగా దాన్ని తీసుకొని మీరు ఈ సొసైటీలో ఉంటూనే చేసుకోవచ్చు. ఈ సొసైటీలో ఉంటూనే అఘోర సిస్టాన్ని కూడా మీరు అవలంబించవచ్చు. ఈ సొసైటీలో ఉంటూనే నాగ సాధువుల యొక్క సిద్ధులను మనం పొందొచ్చు. ఎస్, వాళ్ళు పొందేటువంటి అన్నీ కూడా మనము మన వైవాహిక జీవితంలో ఉంటూనే సాధించవచ్చు. మీకు అంత అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదు, మీరు అంత సాధనలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. అదంతా కూడా మీకు క్షుణ్ణంగా మీరు నా వీడియోలు ఫాలో అవుతూ ఉంటే ప్రతిదీ కూడా ఇంతవరకు నేను ఒక మంత్రము దాని విశిష్టత దశమహావిద్యల గురించి కొంత మీకు ఇంతవరకు నేను చెప్పింది జస్ట్ 5%. ఇంత ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి. కుండలినిలోనే దాదాపు 10 కుండలిని అవేకన్ సిస్టమ్స్ ఉన్నాయి. అసలు ఎవరికి తెలియదు. తెలిసిందా? వజ్రుని చిత్రుని ఆ బ్రహ్మరంధ్రం గుండా పైకి వెళ్ళడం, సుషుప్త నాడిలోకి ప్రవేశించి వెళ్ళడం, ఇవి మాత్రమే తెలుసు. లేదా శ్వాసను అటు ఇటు చేస్తూ మనము లయం అయ్యేటువంటి సిస్టమ్ కాదు, చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక్కొక్క వీడియోను ఫాలో అవుతూ మీరు రాయండి. ఏమీ లేదు, మీకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీరు ఆ వీడియోని మళ్ళొకసారి చూసి ఏం చెప్పాడు ఈ గురువుగారు ఇందులో అని. దీనివల్ల మీకేంటి ప్రయోజనము అంటే మీకు పరిపూర్ణంగా జ్ఞానం వస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమి చేయాలనేది మీకు తెలుస్తుంది. క్లారిటీగా మీరు ముందుకు వెళ్తారు. ఆశించడం వదిలేసేసి శాసించడం వరకు, యాచించడం వదిలేసి శాసించేటువంటి ఒక సిస్టమ్ వరకు మీరు స్టెప్ బై స్టెప్ ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి విధంగా అటు క్రీడా రంగంలో కావచ్చు, ఇటు ఆధ్యాత్మిక రంగంలో కావచ్చు, ఇటు ఐశ్వర్యాన్ని సంపాదించేటువంటి విధానంలో కావచ్చు, లేదా రాజకీయ రంగంలో కావచ్చు, ఏ రంగంలో అయినా కూడా మీరు శాసించేటువంటి స్థితికి మీరు ఇది ఫాలో అవుతుంటే వస్తుంటారు. ఈ ఫాలో అయ్యేటువంటి దాంట్లో నేను చాలా విషయాలు ఊటెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఆ కొన్ని పాయింట్స్ని మీరు మీ జీవితంలోకి అన్వయించుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా ఒక ఉన్నత స్థితికి మీరు చేరుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.